హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు లెర్న్ జాంగో. జాంగో ఫ్రేమ్‌వర్క్ ఎలా నేర్చుకోవాలో స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఈ సమ్మర్‌లో పైథాన్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి. మన సిలబస్‌లో జాంగో ఫ్రేమ్‌వర్క్ కూడా ఇంక్లూడ్ చేశాం. ఎంబీటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో విత్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, కోర్స్‌కి సంబంధించిన సిలబస్ ఏమేం టాపిక్స్ కవర్ అవుతాయి అనేది వీడియో ఎండింగ్‌లో అయితే ప్రొవైడ్ చేశాం. ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ నుండి చెక్ చేయొచ్చు. యాస్ ఆఫ్ నౌ టాపిక్‌లోకి అయితే వెళ్దాం. సో, జాంగో ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పైథాన్ బేసిక్స్ అయితే రావాలండి. అందులోని మెయిన్‌గా ఫంక్షన్స్, లూప్స్ కాన్సెప్ట్ అయితే తెలియాలండి. సో, బికాస్ ఒక ఫ్రేమ్‌వర్క్ ఆర్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు రియల్ టైమ్ వర్క్ ఎన్విరాన్మెంట్‌లో బిజినెస్‌కి సంబంధించిన లాజిక్స్ అనేవి వీటిని వ్యూస్ అంటారండి. వ్యూస్ అనేవి ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ లేదా క్లాస్ బేస్డ్ వ్యూస్‌లోనే బిల్డ్ చేస్తారు. ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ ఆర్ క్లాస్ బేస్డ్ వ్యూస్‌లో బిల్డ్ చేస్తారు. సో, మనకిక్కడ ఫంక్షన్స్ అనేవి రావాలి. క్లాస్ బేస్డ్ అన్నప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ కూడా తెలియాలి మనకి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మినిమల్ ఐడియా ఉండాలండి. ఫ్రంట్ ఎండ్‌లో బేసిక్స్ అయితే తెలియాలి. అండ్ హెచ్‌టీఎంఎల్ స్టైలింగ్ చేయడానికి సీఎస్ఎస్ గురించి తెలియాలి. అండ్ హెచ్‌టిటిపి మెథడ్స్ గురించి తెలియాలండి. లైక్ హెచ్‌టిటిపి మెథడ్స్ వచ్చేసరికి గెట్, పోస్ట్, డిలీట్, పుట్ ఈ మెథడ్స్ గురించి అయితే తెలియాలి. అండ్ వెబ్ గురించి తెలియాలి మనకు. సో, జాంగో నేర్చుకునే ముందు ప్రీ రిక్విజైట్ అంటే లైక్ ముందుగా మనకి ఈ రిక్వైర్మెంట్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, దీస్ ఆర్ రిక్వైర్డ్ టు అండర్‌స్టాండ్ జాంగో ఈజీలీ. ఇవి వస్తే గనక జాంగో డెడ్ ఈజీగా నేర్చుకోవచ్చండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో, జాంగో ఫ్రేమ్‌వర్క్ బేసిక్స్ తెలియాలి. లైక్ ఒక ప్రాజెక్ట్‌ని ఎట్లా క్రియేట్ చేయాలి. సో, పిప్ టూల్‌తోనే మనం ప్రాజెక్ట్స్‌ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే కాదండి. లైక్ ఇప్పుడు జాంగో అనేది మనం మన లోకల్ స్టోరేజ్‌లో ఉండాలి అంటే దాన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకుంటామంటే పిప్ టూల్ సహాయంతో థర్డ్ పార్టీ లైబ్రరీస్, మాడ్యూల్స్, ఫ్రేమ్‌వర్క్స్, ప్యాకేజెస్ వాటెవర్ మనం వర్క్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ కూడా పిప్ టూల్‌తోనే ఇన్‌స్టాల్ చేస్తాం. సో, వన్స్ డిపెండెన్సీస్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అండ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం. ఎంబీటీ ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోవాలండి ముందు. యూఆర్ఎల్స్, వ్యూస్ గురించి, టెంప్లేట్స్, ఫ్రంట్ ఎండ్ టెంప్లేట్స్ గురించి, డేటాబేస్ మోడల్స్ క్రియేషన్, మైగ్రేషన్స్ గురించి ప్రతీది కూడా డీటెయిల్‌గా నేర్చుకోవాలి. స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఈచ్ కాన్సెప్ట్ అనేది స్మాల్ ఎగ్జాంపుల్స్‌తో ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ఒక ప్రాక్టీస్. తర్వాత అప్లికేషన్ క్రియేట్ చేసి కాన్ఫిగరేషన్ చేయండి. ఒక ప్రాక్టీస్. ఎంబీటీ ఆర్కిటెక్చర్ ఫైల్స్ చెక్ చేయండి. ఒక ప్రాక్టీస్. ఫంక్షన్స్ రాయండి. వ్యూస్, లాజిక్ వ్యూస్ రాయండి. అవి యూఆర్ఎల్స్ మ్యాపింగ్ చేయండి. ఇదొక ప్రాక్టీస్. తర్వాత టెంప్లేట్స్ బిల్డ్ చేయండి. ఇదొక ప్రాక్టీస్. డేటాబేస్ క్రియేట్ చేయండి. ఇదొక ప్రాక్టీస్. స్టెప్ బై స్టెప్ చేయండి. ఇంటర్మీడియట్ జాంగోలో ఫార్మ్స్ గురించి, వాలిడేషన్స్ గురించి, లాగిన్ అథెంటికేషన్స్, అడ్మిన్ ప్యానెల్. సో, డిఫాల్ట్ అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది. అండ్ డేటాబేస్‌తో డిఫాల్ట్‌గా సీక్వెల్ 3 ఉంటుందని మనం మైఎస్‌క్యూఎల్ కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. CRUD ఆపరేషన్స్ ఉండేలాగా స్మాల్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయండి. మీ రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల వెయిటేజ్ పెరుగుతుంది. ఇలా CRUD ఆపరేషన్స్ ఉండే ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల హెచ్ఆర్ అటెన్షన్ అనేది ఉంటుందండి. కదా! స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. తర్వాత ప్రాజెక్ట్స్ అండ్ కెరియర్ లైక్ అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ లైక్ బ్లాగ్ వెబ్‌సైట్స్ గాని, స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, కామర్స్ వెబ్‌సైట్స్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేయండి. లాజిక్ బిల్డింగ్ తెలుస్తుంది. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఫైనల్ అడ్వైస్ ఏంటంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారా ప్రాక్టీస్ చేయండి. లాంగ్ రన్ గుర్తుంటుంది. స్కిల్ గెయిన్ అవుతుంది. రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. లాజిక్ బిల్డింగ్ ఇంప్రూవ్ అవుతుంది. డిప్లాయ్‌మెంట్ గురించి కూడా నేర్చుకోండి. అంటే ఇది ఆప్షనల్ అండి. ఆప్షనల్ మాట. సో, ఏడబ్ల్యూఎస్, రెండర్ ఇట్లా ఇట్లా చీప్ ర్యాంక్ నుంచి డొమైన్స్ కొనుక్కొని సో, డిఫరెంట్‌గా మనం బిల్డ్ చేయాలి ఇప్పుడు. డిప్లాయ్‌మెంట్ చేయొచ్చు. సో, వన్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే వెబ్ డెవలపర్ జాబ్ రోల్స్‌కి ఎలిజిబుల్ అండి. పైథాన్ ప్లస్ జాంగో ప్లస్ ప్రాజెక్ట్ ఈక్వల్ టు వెబ్ డెవలపర్ జాబ్ రోల్స్‌కి ఎలిజిబుల్. జాంగో డెవలపర్ జాబ్ రోల్స్‌కి ఎలిజిబుల్. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.
అండ్ లైవ్ బ్యాచ్ గురించి ఈ సమ్మర్ లో 45 days లో పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు ఇప్పుడు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేయండి. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మే 1 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026 45 days కోర్స్ డ్యూరేషన్. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ తో కండక్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్ లో పైథాన్ తో స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనే వాళ్ళకి ఈ కోర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చండి. ప్రతిదీ కూడా స్క్రాచ్ నుండి తెలుగు లాంగ్వేజ్ లో సింటాక్స్ బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కోడింగ్ ఎక్సర్సైజెస్, రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కోర్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో పాటు సిలబస్ కి సంబంధించిన పీడిఎఫ్ అండ్ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా పైథాన్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే ఈ సమ్మర్ లో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.